సుదూర ప్రాంతం నుండి ప్రకాశం జిల్లా నుండి చేసినటువంటి ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాగా పిలువబడుతున్న కందుకూరు నుండి చేసినటువంటి సహోదరు రాజనాథ్ వారు బైబిల్ స్కూల్ కి డైరెక్టర్ మరియు ఆ ప్రాంతంలో అనేక క్రిస్తు సంఘాలు నిర్వహించడంలో తన యొక్క అమూల్యమైన పాత్రను పోషించి అనేక రక్షణ నడిపించిన దైవ వర్తమానికి మన మధ్య ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా వేదికని పంచుకోమని, వేదికని షేర్ చేసుకోమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. చేరి వచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా నాకంటే చాలా గొప్ప పనిలో ఉన్నారు. యాకోబు ఏం చెప్పారు? వినేవారుగా ఉండమన్నారు. వినేవారు గొప్ప, చెప్పేవారు గొప్ప. నిజానికి అది అదృష్టం అండి, అది భాగ్యం. రైట్. మరొకసారి మీ అందరికీ యేసు ప్రభు నామం ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడమని పరిశుద్ధాత్ముడు మనందరినీ హెచ్చరించాడు. క్రీస్తు సంఘము అంటేనే ఒకప్పుడు తప్పుగా అనుకునేవారు ఇప్పుడు వాక్యం అక్కడే వినాలి అని మత శాఖల వారు అంగీకరిస్తున్నారు. ఎందుకో తెలుసా? వీరు చక్కగా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, వివరిస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం. అంతవరకు ఎదిగాం మనం, అందుకు మనం సంతోషించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అయితే వారిని క్రీస్తు సంఘంలో నడిపించడానికి కూడా మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అందుచేత ఇక్కడ మనం ఒక మాట చదువుకున్న మాటలో ఒక్క మాటను నేను తీసుకోబోతున్నాను ఇవాళ. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగా ఉండాలని పరిశుద్ధాత్ముడు వివరంగా చెప్పారు. అంచేత సత్యము అంటే ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా సత్యము అంటే ఏంటో తెలుసుకుందాం. సత్యము అనేది తెలియాలి అంటే ఊరికినే రాదు. మరి ఎలా వస్తుంది? సత్యం అనేది తెలియాలి అంటే ఏం కావాలి? పరిశీలన కావాలి. పరిశీలన కావాలి. సొలొమోను దగ్గరికి ఒక వ్యవహారం వచ్చింది, లేదా ఒక తీర్పు వచ్చింది, ఒక సమస్య వచ్చింది. బహుశా రాజుగారి దగ్గరకు రావాలి అంటే చిన్న విషయం రాజుగారి దగ్గరకు వస్తుందా? ముందుగా గ్రామంలో, ఆ కుటుంబంలో, తరువాత గ్రామంలో, తరువాత ఇంకా కొంచెం ఎక్కడా సాధ్యం కాకపోతేనే ఎక్కడికి వస్తుంది? రాజుగారి దగ్గరకు వచ్చింది. అంటే అక్కడ నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎవరు ఏం చేయలేదు, న్యాయం చేయలేకపోయారు. అంటే వారికి ఏం తెలియలేదు, ఎవరు చెప్పేది సత్యమో అర్థం కాలేదు. అర్థం కాకపోతే రాజుగారి దగ్గరకు వచ్చింది. ఇంత వ్యవహారం ఉంది. దేవుడు అతనికి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి వివరంగా
చెప్పడం జరిగింది. అదంతా తెలుసు కాబట్టి మనం ముందుకు వద్దాం. అంచేత ఇప్పుడు మనం నేర్చుకోబోయే మాట అంటే, సత్యం తెలియాలి అంటే ఏం అవసరం? పరిశీలన అవసరం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఇవాళ ప్రపంచమంతా కూడా వారు నమ్మేదే సత్యం అనుకుంటున్నారు. ప్రపంచమంతా కూడా వారు నమ్మేదే, ఎవరి మట్టుకు వారు ఇది సత్యము ఇది సత్యం అని అనుకుంటున్నారు. కానీ అసలు సత్యమో కాదో వారికి తెలియదు, కానీ వారు సత్యం అనుకుంటున్నారు. సొలొమోను గారే మాట్లాడారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదివితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం మనం ఆలోచన చేస్తే, కొంచెం నెమ్మదిగా చదివితే బాగుంటుంది. చాలండి. ఎవరైతే నేను నమ్మేది సత్యం అని అనుకుంటారో వారు అనుకోవడం సత్యం. వారు నేను నమ్మేది సత్యం అని అనుకుంటున్నారు. అయితే అది ఎలాంటిదట? తుదకు సత్యం అనుకున్నది వారిని ఎక్కడికి తీసుకువెళ్తుంది? నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి కొద్ది నిమిషాలు మనము సత్యం అంటే ఏంటో తెలుసుకునే దానికి ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఏది సత్యము కాదో కొద్దిసేపు ఆలోచించవలసిన అవసరత ఉంది. యాకోబు తను నమ్మింది సత్యం అనుకున్నాడు. యాకోబు తను ఏమైతే అనుకున్నాడో, ఏమైతే నమ్మాడో అది సత్యం అనుకున్నాడు. ఎప్పుడైనా కోణంలో మీరు ఆలోచించారో లేదో కానీ, యాకోబు 12 మంది కుమారులు కలిగి ఉన్నాడు. మనందరికీ తెలుసు. యాకోబు కుమారుడైన యోసేపు వారు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి పరామర్శించడమని పంపబడ్డాడు. వెళ్ళాడు. వారు సంతోషంతో స్వీకరించలేదు అతన్ని. వస్తున్నప్పుడే అదిగో తెల్లగానే వాడొస్తున్నాడో, రంగురంగుల చొక్కాలు వాడొస్తున్నాడో, నాన్న ప్రేమను పొందిన వాడొస్తున్నాడు, వ్యసనంతో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు తీసుకున్నారు. యోగక్షేమాలు అడిగినట్టుగా కూడా కనబడదు అక్కడ. మరేం జరిగింది? గోతులో వేశారు. గోతులో వేసినప్పుడు గమ్మునుడుకోక మరేమన్నారు? అరే, గోతులో వేస్తే లాభం ఏంటి? ఎవరికైనా అమ్ముకుంటే లాభం వస్తుంది, డబ్బులు వస్తుందని చెప్పి అమ్మారా లేదా? అమ్మారు. అమ్మడానికి ముందుగా ఒక పని చేశారు. ఆ వస్త్రాన్ని, రంగురంగుల వస్త్రాన్ని తీసుకుని ఒక మేకను చంపి ఆ రక్తంలో దాన్ని ముంచి ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి నాన్నగారి దగ్గర చూపించారు. ఏమన్నారు? ఇదిగో ఈ వస్త్రము మాకు దొరికింది లేదా కనబడింది, ఈ వస్త్రము యోసేపుదో కాదో చూడండి అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. యాకోబు ఏమన్నాడు? ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 33వ వచనం. 37వ అధ్యాయం 33వ వచనం. నేనే చదువుతాను గందరగోళం లేకుండా. అతడు దానిని గుర్తుపట్టి, అంటే వస్త్రాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే. మీరెవరు చదవక్కర్లేదండి అక్కడ. ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వాడిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. మరలా వినండి, దుష్ట మృగము వారిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. హీబ్రూలో ఇక్కడ ఏం పదం ఉపయోగించబడిందంటే సత్యం అనే పదం ఉపయోగించబడింది. ఆమేన్ అనే పదం. అంటే యాకోబు అంటున్నాడు ఇది సత్యము. ఏంటి సత్యం? యోసేపుని దుష్టమృగం తినివేసింది. యోసేపు దుష్టమృగం చేత చీల్చివేయబడ్డాడు, చనిపోయాడు. ఇది నిశ్చయము, తిరుగులేదు. బల్లగుద్ది చెప్పాడంటారే, అటువంటి పదాన్ని ఉపయోగించాడు పరిశుద్ధాత్ముడు. అతని ఉద్దేశం, అతను మాట్లాడిన మాట. యోసేపు నిశ్చయముగా, ఆ పదం ఏంటది? నిశ్చయముగా అంటే తిరుగు లేకుండా
చనిపోయాడు. యోసేపు చనిపోయాడా బ్రతుకున్నాడా? యాకోబు భక్తుడా కాదా? మరి భక్తుడు పొరబడతాడా? చాలా మంది ఏమనుకుంటారు, గొప్పవాడు కదా ఆయన, వారు గొప్పవాడు కదా, వారికి తెలియదా, వారు పొరపాటులో ఉంటారా అనుకుంటారు. అక్కడే వచ్చిన తంట వారిని అనుసరిస్తూ ఉంటారు. పెద్ద ప్రమాదం అది. యాకోబు భక్తుడు, యాకోబు పొరబడ్డాడు. ఏం పొరబడ్డాడు? రక్తంలో ముంచిన వస్త్రానికి దుష్టమృగం చీల్చివేస్తే రక్తం చిందేటువంటి వస్త్రానికి వ్యత్యాసం ఉంటుందా లేదా? అయితే ఏం చేయలేదు యాకోబు? ఎందుకు పరిశీలన చేయలేదు? తన కుమారుడు చెప్పారు కాబట్టి. రెండు, ఒక్క కుమారుడైతే అనుమానం వచ్చేదేమో, ఇంచుమించుగా 10 మంది కుమారులు చెప్పారు కాబట్టి. అందుచేత అతను పరిశీలన చేయకుండానే నిశ్చయముగా యోసేపు దుష్టమృగము చేత చీల్చబడ్డాడు, చనిపోయాడు అని అన్నాడు. నిశ్చయం అన్నాడా? అనుకుంటున్నాను అన్నాడా? ఆ పదం చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. అతను చనిపోయాడంటే తిరుగులేదు అని అంటున్నాడు. ఎంతకాలం నమ్మాడు ఆ మాటని? ఎంతకాలం అతను అనుకుంటున్నాడు ఆ మాటని? సంవత్సరాలు చెప్పండి, సంవత్సరాలు చెప్పండి. చేయొత్తండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చేయొత్తండి. ఎన్ని సంవత్సరాలు అటువంటి ఆలోచనలో ఉన్నాడు? ఊరికి ఏదో ఒకటి మాట అనకండి, బైబిల్లో ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఆ విధంగా అనుకున్నాడు? మంచి బహుమతి ఉంది జవాబిస్తే. 1116. ఆగండి, చేయత్తమన్నాను నేను. ఒక మీద మీరు రైట్ అయినా మీకు బహుమతి రాదు. ఎవరైనా తెలిసిన ఉంటే చేతులవుతండి. చెప్పగలరా? వెరీ గుడ్. 1116 మీకు బహుమతి. రుజువు చేయగలరా? కూర్చోండి, డౌట్ లేదు. ఆయన ఎలా చెప్పగలిగారంటే వివరాలు చెప్తాను, అందరికి తెలియాలి కదా. అది యోసేపు ఐగుప్తులో రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు, అంటే కలకు భావం చెప్పాడు కాబట్టి నేను ఒకసారి వస్తున్నాను. అతని వయసు అంతా రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు పొరబడ్డారు. మీరు 516 కట్ట లేదులేండి, నిజంగా ఇస్తాను మీకు. అంటే సరిగా చెప్పాలి. యోసేపు రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు అతని వయసు ఎంత అంటే ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 46వ వచనం. నలభై 46. అతను వయసు ఎంత అండి? రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు. ఇంతవరకు ఆలోచన చేయండి. తరువాత ఎన్ని సంవత్సరాలు పంట పండింది సమృద్ధిగా? 7 ఏళ్ళు. అక్కడే ఉంది తరువాత వచనం, 47వ వచనం. 47వ వచనం నేను చదువుతాను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహు విరివిగా పండిన. ఎన్నేళ్ళు ఇప్పుడు? 37. ఇంకొక మాట చదువుదాం, 45వ అధ్యాయం 6వ వచనం. రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. యోసేపు దగ్గర వాళ్ళ అన్నదమ్ములు వచ్చారండి. వాళ్ళ అన్నదమ్ములతో మాట్లాడుతున్నాడు యోసేపు. 2 ఏళ్లు బట్టి కరువు ఉంది, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది. మీరు వెళ్ళి నాన్నగారిని మిగిలిన మన వారందరూ తీసుకుని మరి వాళ్ళు పంపించాడు. అవునా కాదా? వెళ్ళాడు. ఇప్పుడు అతని వయసు ఎంత? 30 ఏళ్ళు అతని వయసు. నాయకుడు అయినప్పుడు 7 ఏళ్ళు పంట పడింది. 37. 2 ఏళ్ల బట్టి కరువు ఉంది. 39 అతని వయసు. రైట్. 39 అయితే 22 ఎలా వస్తుంది? తీసివేయండి. అంతేనా? సరిపోయిందా లేదా? ఈజీగా. రైట్. ఇంకో క్వశ్చన్ అయితే,
యాకోబుకి ఇంచుమించుగా అప్పుడు వయసు ఎంత ఉంటుంది? తర్వాత వద్దామైతే. ఆగండి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇంకొద్దు, యాకోబు యోసేపు గురించి ఏమనుకున్నాడు అది పాయింట్. యోసేపు నిశ్చయముగా చీల్చబడ్డాడు, యోసేపు నిశ్చయముగా చనిపోయాడు, దుష్టుని వద్దను తినివేసింది అనుకున్నాడు. ఎన్నేళ్ళు? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. 22 సంవత్సరాలు అనుకుంటున్నాడండి. 22 సంవత్సరాలు అంటే ఎందుకంటే అది కూడా చెప్తాను. తరువాత ఇంటికి వాళ్ళు పంపించడం, వారు వెళ్ళి తిరిగి అందరూ ఐగుప్తుకు రావడం మీకు తెలుసు కాబట్టి 22 ఏళ్ళు. 22 ఏళ్ళు యాకోబు యోసేపు చనిపోయి అనుకుంటూనే ఉన్నాడు. అదేమనుకుంటున్నాడు? అదే సత్యం అనుకుంటున్నాడు. అంటే ఎంత భక్తుడైనా పొరబట్టడానికి అవకాశం ఉంది పరిశీలన చేయకపోతే. ఖచ్చితంగా అనుకున్నది ఏం కాదు, మనం అనుకున్నది సత్యం కాదు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవులు అనకూడదు వాళ్ళని, క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు అనబడేవారు రోగం వస్తే విశ్వాసంతో నేనున్నాను, ప్రార్థన చేసుకున్నాను, తగ్గిపోయింది అని చెప్పేవారు ఉన్నారా లేరా? దాన్ని ఏమనాలి? అది విశ్వాసం అనొచ్చా, అనకూడదా? ఒకసారి అక్కడికి వద్దాం. మరలా రోగికి వైద్యుడు అవసరం అని యేసు ప్రభు వారు చెప్తే, రోగికి వైద్యుడు అవసరం లేదని ఎవరైనా చెప్పారంటే యేసు ప్రభు వారి మాట గొప్పదా, ఇప్పుడు అనుకునే వారి మాట గొప్పదా? అంచేత అది ఏం కాదు, వారు అనుకునే మాట విశ్వాసము కాదు, సత్యం అంతకంటే కాదు. అంటే అతను నమ్మింది సత్యం కాదు. చాలా మంది నమ్మకం అంటే సత్యం అనుకుంటారు. అబద్ధాన్ని నమ్మొచ్చు, అది సత్యం కాదు, లేదు నిజం కాదు. యాకోబు లాంటి వాడే ఏమి నమ్మాడు? అబద్ధాన్ని నమ్మాడు. రైట్. మరొక విషయానికి వద్దాం. ఒక మాట చెప్పాను ఇప్పటిదాకా, ఏది సత్యము కాదంటే మనం అనుకున్నది ఏది సత్యము కాదు. రెండో మాట విందాం. మోషే మనందరికి తెలిసిన వ్యక్తి. ధర్మశాస్త్రం వచ్చిందంటే ఆయనే కారణం. మోషే ఏం తలంచాడు? ఎవరు చెప్తారు? మోషే ఏం తలంచాడు 40 సంవత్సరాలు చదువుకున్న తర్వాత? మిథ్యాన సంగతి అప్పుడు లేదు అసలు. అది తీర్మానం. అది తీర్మానం. రైట్. బైబిల్ దగ్గరికి వద్దాం. మీ ఆలోచనలు సరిగానే ఉన్నాయి కానీ బైబిల్ చెప్తే బాగుంటుంది. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసేది. ఇంకా తన ద్వారా తన సహోదరులకు దేవుడు 25వ వచనం చదువుదాం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారి గ్రహింతురని అతడు తలంచెను. ఎవరు తలంచింది? మోషే ఏం తలంచాడు? విందాం. మోషే ఏం తలంచాడంటే, నేను ఐగుప్తీయుని కాదు, నేను ఇశ్రాయేలుని, హెబ్రీయునికి వ్యతిరేకంగా వాడు తప్పు చేస్తున్నాడు, హింసిస్తున్నాడు ఐగుప్తీయుడు.
ఇప్పుడు నేను ఐగుప్తునికి శిక్ష విధించి ఇతనికి న్యాయం చేస్తే వారేం తలుస్తారు? ఇతను ఇశ్రాయేలుడు, హెబ్రీయుడు, అందుకే మన పక్షం వహించాడు, ఐగుప్తుని చంపాడు అని అనుకుంటారు. వారు నన్ను తెలుసుకుంటారు. నన్ను తెలుసుకుంటే నేను వీరిని తయారు చేసి యుద్ధ వీరులుగా ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తాను. ఇది చెయ్యాలంటే వారు నన్ను ఇశ్రాయేలుడిగా గుర్తించాలి, హెబ్రీయుడిగా గుర్తించాలి అని అనుకున్నాడు, అని తలంచాడట. నేను చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నేను చదువుతాను అన్నమాట. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహించుడని అతడు తలంచిన. ఏంటి ఆ తలంపు? ఎందుకు వచ్చింది ఆ తలంపు? ఎందుకు వచ్చింది ఆ తలంపు? రైట్. ఇంకొక క్వశ్చన్. అబ్రహాముకు వాగ్దానం చేసి మోషే పుట్టేటప్పటికి, అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత మోషే పుట్టేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత మోషే ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? మీకు తెలిసిందే, కానీ ఆ కోణంలో ఆలోచించలేదు. అందరికీ తెలుసు. తెలిసినోడు చేయొద్దండి. కాదన్నాను కదండి. ధర్మశాస్త్రం వచ్చింది 430కి. ఇప్పుడు అందులో 40 సంవత్సరాలు తీసివేయండి, 80 సంవత్సరాలు తీసివేయండి. 430లో 80 తీసివేయండి. 350 సంవత్సరాలు చెప్పారా? నాకు వినపడ. చేయెత్తలేదు మీరు. చేయెత్తుంటే బహుమతి వచ్చిండేది. రైట్. 1116 కాదు. మరలా వినండి, ఎలాగ చెప్పగలరు? దాన్ని రుజువు చేయగలరు మీరు 350 సంవత్సరాలని? అంటే మనం చెప్తాం కానీ లోతుల్లోకి వెళ్ళాం. అది పాయింట్. ఆగండి ఆగండి, జాగ్రత్తగా మనం గమనిస్తే, అబ్రహాముకు వాగ్దానం చేసిన తరువాత 25 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. అది అంగీకరిస్తారు కదా, మనందరూ తెలిసిన విషయమే. రైట్. ఇస్సాక్కి యాకోబు పుట్టినప్పుడు యాకోబు వయసు ఎంత? 60. యాకోబుకు యోసేపు పుట్టినప్పుడు యాకోబు వయసు ఎంత? మరలా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. యాకోబుకి యోసేపు జన్మించినప్పుడు యాకోబు వయసు ఎంత? చేతులెత్తండి జవాబు తెలిసినాడు. అయితే లేదు. ఆన్సర్ చేద్దాం, పరిశీలన చేద్దాం. మరలా వినండి. 25, 60, తర్వాత 70 ఏళ్ళ దాకా యాకోబు పెళ్లి చేసుకోలేదు. 91 సంవత్సరాలు అప్పుడు యోసేపు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? నేను చెప్పింది డౌట్ గా ఉందా? అయితే బైబిల్ చదువుదాం. నేను చెప్పింది ఎంత? యాకోబుకి యోసేపు పుట్టినప్పుడు యాకోబు వయసు ఎంత? 91 సంవత్సరాలు. ఎలాగో చదువుదాం. యోసేపు వయసు ఇందాక ఎంత అని చెప్పుకున్నా? ఐగుప్తు దగ్గరికి యాకోబు వచ్చినప్పుడు 39 సంవత్సరాలు. అంతవరకు కన్ఫామా? రైట్. ఇప్పుడు యాకోబు వయసు ఎంతో తెలుసుకుందాం. యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యాకోబు వయసు ఎంత? మీరు చదువుతారు, చాలా మంది తెలుసు. యాకోబు యోసేపు దగ్గరికి ఐగుప్తుకు వచ్చినప్పుడు యాకోబు వయసు ఎంత? బైబిల్లో ఉంది. బైబిల్ చదువుదాం. ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయం.
9వ వచనం. ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. యాకోబు యోసేపు దగ్గరకు ఐగుప్తుకు వచ్చినప్పుడు రాజుగారు అడిగారు, తాతగారు మీ వయసు ఎంత అని. ఏమన్నాడు ఆయన? 130 అన్నాడు. అంటే అతని వయసుని అప్పుడు దాకా యాత్రగా భావించాడు. ఇంకో కొంచెం వివరంగా చదువుదాం. అయితే యాత్ర అన్నారు కాబట్టి డౌట్ వచ్చింది కనుక 28వ వచనం చదువుదాం. అదే అధ్యాయం. ఆగండి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. 147లో 17 తీసివేయండి, 130. యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి అతని వయసు ఎంత? యాకోబు వయసు 130. అప్పుడు యోసేపు వయసు ఎంత? 130లో 39 తీసివేయండి. సరిపోయిందా లేదా? ఎన్ని సంవత్సరాలు చదివి ఉంటాం మనం ఈ బైబిల్ని? ఆ కోణంలో ఆలోచిస్తుంది. నేను గొప్ప అని చెప్పడం లేదు, మరలా వినండి. ఎవరు గొప్ప కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తారు. యాకోబు 91 సంవత్సరాలప్పుడు యోసేపుని కన్నాడు. అప్పుడు ఇందాకెంత? 25, 60, 91. యోసేపు ఎంతకాలం బ్రతికాడు? 110. వెరీ గుడ్. అప్పుడు మొత్తం లెక్క వేయండి ఎంత అవుతుందో. ఇంకొక 64 సంవత్సరాలు కలిపితే మోసే పుడతాడు. అంటే యోసేపు చనిపోయిన తర్వాత 64 సంవత్సరాలు కలిపితే మొత్తం ఎంత అవుతుందంటే 350 అవుతుంది. అది లెక్క. ఇప్పుడు అర్థమైందా? అంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే, మోషే జన్మించేటప్పటికి అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత 350 సంవత్సరాలకు మోషే జన్మించాడు. మీరు చదివినప్పుడు వెళ్ళలేదా? అంతే. రైట్. మరలా వినండి. యోసేపు చనిపోయిన తర్వాత 64 సంవత్సరాలకి మోషే జన్మించాడు. ఇది మొత్తం కౌంట్ చేస్తే 350 సంవత్సరాలు అవుతుంది. 350 సంవత్సరాల నాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? మీ సంతతి వారు 400 సంవత్సరాల తర్వాత కనాను దేశం వెళతారు ఐగుప్తును దాటి అని అన్నాడు. అంటే ఇప్పుడు 350 సంవత్సరాలు అయింది. చదువుకున్న 40 ఏళ్ళు. మొత్తం ఎంత అయింది? 390 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని సంవత్సరాలకి ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాడు అతను? 10 ఏళ్లే. ఈ 10 సంవత్సరాలు సైన్యాన్ని తయారు చేయాలనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ వారు గ్రహిస్తారు, నా ద్వారా విమోచన జరుగుతుందని అనుకుంటారని తలంచాడట మోషే. అది విషయం. ఎందుకు తలంచాడు? అబ్రహాము గురించి పరిశుద్ధాత్మను మాట్లాడిన మాట మీ అందరికి జ్ఞాపకం ఉండొచ్చు. దేవుడు అబ్రహాము గురించి మాట్లాడిన మాట ఏంటంటే, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. మేము ముందు ఒక ప్రతిపాదన పెట్టాను. మనందరమే అనేకులు క్రీస్తులోకి వచ్చేలాగా ప్రయత్నం చేయాలని. ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఇప్పుడు మనం చదువుదాం బైబిల్ 18, 19 నేను చదువుతాను. అంటే అక్కడొకరు ఎక్కడొకరు చదువు గందరగోళం కాకుండా. 18, 19. దేవుడు అబ్రహాము గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును, అక్కడ 2 పదాలు, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారు. తన పిల్లలంటే ఎవరు? ఇంటి వారంటే ఎవరు? జవాబు తెలిసిన వాడు చేయొద్దండి. చేయొత్తమన్నాను. ఏంటో చెప్పండి. సరే వద్దులే, ఆయన సందేహిస్తున్నాడు. రైట్. పిల్లలు అంటే తన సంతానం. ఇంటి వారంటే ఇంటివారు అంటే
కొనబడిన వారు. ఇంటి వారంటే కొనబడిన వారు, తన ఇంట పుట్టి అలవరచబడిన వారు. ఉన్నారా లేరా? ఇప్పుడు అర్థమైందా? సంతానము ప్లస్ దాసులు అంటే కొనబడిన వారు. అంటే తన పిల్లలకు మాత్రమే నేర్పించేవారు కదా అబ్రహాము. మరి ఎవరెవరు? మీకు అందరికి తెలిసిన సంగతి చెప్తాను. అతని దాసుడు ఎలియాజరు ఉన్నాడా? బావి దగ్గరికి వెళ్ళాడా? ఏం చేశాడు? ఏమండి దాసుడికి అవసరమా? మామూలుగా చెడ్డవాడైతే, యజమాని చెడ్డవాడైతే దాసుడు ఎప్పుడు తిట్టుకుంటాడు. వాడు ఏదో డబ్బు కోసమో అవసరం కోసమో వాడి దగ్గర ఉంటాడు, కానీ వాడి గురించి ఎప్పుడు మంచిగా ఆలోచించడు చెడ్డవాడైతే. అబ్రహాం ఎటువంటి వాడంటే తన మార్గంలో అనేకులు నడిచేలాగా తన పిల్లలకు మాత్రమే కాక ఏంటది తన ఇంటి వారు కూడా నడుచుకునేలాగా నేర్పిస్తాడు, నడిపిస్తాడు. ఆ పదం చూడండి, ఇప్పుడు చదువుతాను, నేను చదువుతాను 19వ వచనం. తన ఇంటి వారు తన పిల్లలు నీతి న్యాయములు జరిగించుతూ దేవుని మార్గమును గైకొనుటకు అతడు వారికి అయ్యా నీ భార్యకి కానీ నీ పిల్లలకి ఎప్పుడైనా ఆజ్ఞాపించావా? నా మాట వింటే ఇదంతా ఎందుకు అంటున్నావా? అబ్రహాం ఎటువంటి వాడంటే తన పిల్లలకు తన ఇంటి వారికి నడిపించేవాడు మాత్రమే కాదు, ఏం చేస్తాడు? మనం చెప్పటం వేరు, ఆజ్ఞాపించడం వేరు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అబ్రహాం కూడా తన పిల్లలకి తన ఇంటి వారికి ఏం చేశాడు? ఎప్పుడు ఆజ్ఞాపించగలరండి? నేను మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, సపోజ్ కొద్దిసేపు మీరు స్టూడెంట్స్, నేను టీచర్ని లాగుతారే, మీరు లాగకూడదు అన్నాను అనుకోండి, నా మాటకు విలువ ఉంటుందా? అబ్రహాము నడిచాడు, నడిపించాడు, ఆజ్ఞాపించాడండి. ఒకసారి ఆలోచించండి. కొండ మీదకి తీసుకువెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళక మునుపు క్రింద ఇస్సాకు అన్నాడు, డాడీ, మన భాషలో చెప్పుకుందాం, ఏదది బలిపశువు ఏది అన్నాడు. దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి బంధిస్తున్నప్పుడు ఇస్సాకు అర్థమైందా లేదా? అర్థమవుతుందా లేదా? అర్థమైంది. ఎరా ముసలాడో కిందేమన్నావు, ఇప్పుడు వచ్చేస్తుంది అంటాడా లేదా? మామూలుగా ఇంకోడైతే మరి ఏమన్నాడు ఇస్సాకు? బొచ్చు కత్తిరించు వాని ఎదుట అని యేసుక్రీస్తు ప్రవచనం కదా. బహుశా ఇస్సాకు కూడా క్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నాడు. అలాంటి విధేయత చూపించాడండి. మీరు బైబిల్లో ఇస్సాకును చదివితే ఎక్కడైనా ఎవరితో వివాదాలు పడినట్టు ఉందా? ఇంకెవరికి లేదు. వారు బావులు తవ్వుతుంటే వాళ్ళ నాన్నగారు తిరిగి తవ్వుతుంటే వారు వచ్చి మాదన్నారు. అరే కోదం అవతలకి గొడవలు ఎందుకు మనకి? అయ్యా, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులంటే ఇస్సాకు అప్పుడు ఆజ్ఞ లేదు, ధర్మశాస్త్రం లేదు. అయినా ఇవాళ మనం అనుసరించవలసిన మాదిరిని ఆ రోజే అనుసరించాడు. ఆజ్ఞ లేనప్పుడు, ఆజ్ఞ ఉంటే అనుసరించడం లేదు. మనం సంఘంలో గొడవ వచ్చింది, మా ఇంట్లో ఆరాధన పెట్టుకుంటున్నాను. ఎక్కడని ఆరాధన అంటే అతనికి నాకు కుదరలేదండి. అందుకని ఏం చేశాడంట, మా దగ్గరకు వచ్చాడు. ఆయన పని ఆయన చూసుకున్నాడు, నా పని నేను చూసుకుంటున్నాను. ఈయన పని ఆయన పని అయినా దేవుడి పని. అది దేవుడి పని అయితే ఇందాక చివరిగా మాట్లాడిన వారు గ్రీటింగ్స్ లో చాలా చక్కని పదాన్ని ఉపయోగించారు. అంటే బైబిల్ మాటని ఎఫెసీ పత్రికలో ఏంటది? ప్రేమ కలిగి సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నది యందు. అబ్బా ఏంటది? ఏంటి శ్రద్ధ? ఐక్యతను కాపాడుకున్నది శ్రద్ధ. క్రైస్తవులారా, క్రీస్తు సంఘం అని చెప్పుకుని సంఘం నుంచి విడిపోతే అది క్రీస్తు సంఘమే కాదు, విడిపోయిన వాడు. అది ఏమైనా కానివ్వండి, విడిపోయిన వాడు క్రీస్తు సంఘమే కాదు. ఎంతమంది విడిపోయారో అసలు విడగొట్టడమే మన పని. మత శాఖలైనా కొంచెం భయం కలిగి ఉంటున్నారు, మనో చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇది నిజమండి, అలా ఉండకూడదు. తర్వాత రండి,
విడిపోవడమే తప్పైతే సపోర్ట్ చేయడం నేను తప్ప, నేను రైట్ అని ఎలా చెప్తాను? వద్దు, ఆగండి, వద్దు, ఆపండి. ఎందుకంటే మాట్లాడుతుంటే ఇది చాలా పోతుంది. మనం పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యం అంటే మాదిరిని అనుసరించేది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఏంటది? సనాతన ధర్మం అని. రైట్. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? బైబిల్ ఎప్పటిది? అబ్రహాము ఎప్పుడు కాలం? ఇప్పటికీ చెప్పండి. 4000 సంవత్సరాల చరిత్ర అబ్రహాము చరిత్ర. ఇది కదా సనాతన ధర్మం అంటే. అబ్రహాము కుమారుడు ఎవరు? దేవుని బిడ్డ. ఏం చేశాడు? తండ్రికి విధేయత చూపించాడు. ఇది సనాతన ధర్మం అంటే. ఇవాళ మనకు అవసరం అది. ఏ అవసరం? విధేయత. సనాతన ధర్మం అవసరం. అంతేకాదు, తల నెరసిన వాడు వచ్చాడు, ఏం చేయాలి మనం? లేచి నిలబడాలి. ఎందుకు? కాదు, దేవునికి భయపడితే. అక్కడ భయపడిన మాట. దేవుని భయం ఉంటే ఏం చేయాలి? అది సనాతన ధర్మం అంటే. ఇప్పుడు మనం ఏర్పాటు చేసినవి కాదు, బైబిల్లో ఉన్నది. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా కొన్నిసార్లు మనం తప్పుగా మాట్లాడుతున్నాం. బైబిల్లో ఉన్నది సనాతన ధర్మం. ఎప్పటిది? ఇది 4000 సంవత్సరాల నాటిది. రైట్. అక్కడికి వెళ్ళొద్దు మనం. నేను ఎందుకు మాట్లాడుతున్నట్టే, అబ్రహాము తన పిల్లలకు, తన ఇంటి వారికి నీతి నియమాలను అనుసరించి నడుచుకునేలాగా వారికి ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞాపించాడో లేదా? ఆజ్ఞ ప్రకారంగా జీవించాడో లేదా ఇస్సాకు? అంతేకాదు, 350 సంవత్సరాలు అయింది మోసే పుట్టేటప్పటికి. వాళ్ళ తల్లిదండ్రులు దేన్ని బట్టి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక పెద్ద మాట ఉంటుంది. ఏంటది? విశ్వాసం కాదు, విశ్వాసమును బట్టి అంటాడు. విశ్వాసమును బట్టి అంటే అర్థం ఏంటి? విశ్వాసమును బట్టి అంటే అర్థం ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి అర్థం? రైట్. నిరీక్షణ అంటే ఏంటి? దేనికోసం ఎదురు చూడటం? రాబోయే దానికోసమా? కాదు. రైట్. దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడని చెప్పి నమ్మేదే విశ్వాసం అంటే. మనం అనుకున్నది విశ్వాసం కాదు, మనం తలంచేది విశ్వాసం కాదు. మోసే తలంచాడు వారు ఇలా చేస్తారు అని, కానీ మోసే తలంపు కాదు. ఎందుకంటే మోసే అనుకున్నాడు, తలంచాడు. అందుచేతనే ఏం జరిగింది? 40 సంవత్సరాలు బయటకు వెళ్ళవలసి వచ్చింది. 40 సంవత్సరాలు బయటకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు పిలిస్తే, అయ్యా అప్పుడే ప్రయత్నం చేశాను, నా మాట వినలేదు, నన్ను నమ్మరు, నేను పోను, ఇంకొకటి పంపించాను అంటున్నాడు. అంతేనా? పిలిచినప్పుడు రావాలా వద్దా? ఎందుకు? అక్కడ ఫెయిల్ అయ్యాడు కాబట్టి, ఆయన పిలవకుండా వచ్చి ఫెయిల్ అయ్యాడు కాబట్టి, నా మాట ఇప్పుడు నమ్మరు, నన్ను నమ్మరు, నేను వెళ్ళను అంటున్నారు. జాగ్రత్తగా వినండి. పంపితే వచ్చేది వేరు, పంపకుండా వెళ్ళేది వేరు. క్రైస్తవులు ఎంతమంది సువార్తికులు పంపబడ్డ వాళ్ళు ఉన్నారు. లేదండి, నేను అక్కడ నేర్చుకుని వచ్చాను, మా ఇంట్లో పెట్టుకుంటున్నాను, నాకు కూడా ఒక సంఘం కావాలి కదా. ఇక్కడ కొంతమంది, అయ్యా నేను ఒకరిని విమర్శించడానికి మాట్లాడడం లేదు, డైరెక్టర్లు అనబడేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నువ్వు కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే ఇస్తానంటున్నాడు. ఎక్కడ లేని చోట కాదు. అయితే అది పంపబడిన వాడు చేసే పనేనా? అసలు ఎవరు పంపించారు? అతను సంఘం పంపించిందా? సంఘం నుంచి విడిపోయాడా? సంఘం పంపించకుండా సువార్త చేయమని బైబిల్లో ఉందా? సువార్త చేయడం తప్పు కాదు, నీకోసం సంఘం పెట్టుకోవడం తప్పు. సువార్త ఎవరైనా చేయొచ్చిందాక గ్రీటింగ్ చెప్పిన వాళ్ళ మంచి మాట చెప్పారు. ఒకరి బాధ్యత కాదు, అందరూ చెప్పాలి సువార్త. అవును, అందరూ చెప్పాలి. దేనికోసం? సంఘ క్షేమాభివృద్ధి కొరక, నా కోసమా? ఇవాళ చాలా మంది చేసే పని ఏంటంటే, సంఘం కాదు నా కోసం, నువ్వు కూడా ఏదైనా సంఘం పెట్టుకోకూడదు అంటున్నారు. దేనికి? బ్రతకడానికి. జాగ్రత్తగా వినండి. పంపబడాలి. మోసే ఏం చేశాడు? దేవుని చేత పంపబడ్డాడు. మీరు బైబిల్ అంతా చదివితే ఇక్కడ నుంచి పంపబడడం. అంతేగాని ఎవరంతటి వారు వచ్చి దేవుని పని చేసిన వాళ్ళు బైబిల్లో లేరు. ఇప్పుడున్నారు.
అది బైబిల్ కాదు, అది సేవ కాదు. బైబిల్ అంటే బైబిలే. రైట్, ముందుకు వెళ్దాం. నేను 2 మాటలే చెప్పాను ఎంతసేపు. మొదటి మాట, అనుకున్నది సత్యము కాదు, తలంచింది సత్యము కాదు. మరొక మాట విందాం. అయితే 3వ మాట విందాం. సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం. ఒకటో వచనం. సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నేనే చదువుతాను. లేవీకి మునిమనవుడును కహాతు కుమారుడును ఇస్సారు కుమారుడును కోరహు, రూబేనులలో ఏలియాము కుమారుడైన దాతాను, అబీరామును, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఏంటంట యోచించుకున్నారు. ఏం జరిగిందో తర్వాత జాగ్రత్తగా విందాం. 3వ వచనం. మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదో, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, దేవుడు వారి మధ్య ఉన్నాడు, దేవుని సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అంటే, ఈ కోరహు వీళ్ళంతా ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం చేశారు? మోషే అహరోనుల నాయకత్వాన్ని అంగీకరించలేదు. మీరు మీ అన్నదమ్ములు ఇద్దరైన నాయకులు, మాలో నాయకులు లేరా అన్నట్టుగా నాయకత్వం మీద తిరస్కారం చేశారు. అయ్యా మరలా వినండి, ఇవాళ ఎవరైనా సువార్త సంఘంలో సువార్త చేస్తున్నారంటే, సంఘంలో వారి మీద నాయకుడుగా లేదా సువార్తకుడుగా ఉన్న వారి మీద మీరు తప్పుగా అనుకున్నారంటే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? మరి తిరుగుబాటు చేసినట్టు బయటకు వెళ్ళి సంఘం స్థాపించవచ్చు అంటే నేను చెప్పను, మీకే అర్థమైపోవాలి. మరలా వినండి, తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేయడానికి ఏం చేయకూడదు? ఒకరోజు జరిగేది కాదు. అప్పుడు ఎంతకాలం నుంచి మోషే అహరోనుల మీద వారికి తక్కువగా పొరవుగా ఉందో తిరుగుబాటు చేశారు. మీకు తెలుసుగా తరువాత ఏం జరిగిందో, భూమి ఇంగివేసింది. వాళ్ళతో మోషే గారు పెద్ద మాట మాట్లాడాడు, అది కూడా చదువుదాం. 10వ వచనం చదువుదాం. నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారి సంతతిని చేర్చుకున్నాడు కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. క్రైస్తవుడుగా నిన్ను దేవుడు అంగీకరించాడు కదా, బోధకుడు కావాలని ఎందుకు అనుకుంటున్నావు? సంఘం పాచేత పంపబడకుండా. సంఘం కదా అసలు సువార్త పని ఎవరిదండి? సువార్త పని ఎవరిది? పని ఎవరు చేయాలి? సంఘం చేయాలి. నేను కాదు చేయవలసింది, సంఘం చేయాలి. ఒకవేళ నేను చేస్తే ఎవరి కోసం చేయాలి? సంఘం కోసం చేయాలి, నా కోసం కాకూడదు. ఇప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ మంది అయ్యా, మీరు కాదు. ఎక్కువ మంది ఎవరు? వారి కోసం చేస్తున్నారు సువార్త, బ్రతకడం కోసం చేస్తున్నారు సువార్త. లేదా డబ్బులు ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యాడు, డబ్బులు వచ్చినాయి, నేను ఒక చర్చ కట్టిస్తాను. ఎవరు కట్టించమన్నారు? దావీదు లాంటి వాడు మందిరం కట్టించాలనుకుంటే ప్రవక్త వచ్చి దేవుడి చేత పంపబడి, అయ్యా ఆగు అంటే ఆగాడా ఆగలేదా? మరి ఇవాళ ఎంతమంది ఆగుతున్నారు? సువార్తికుడు ఎవరైనా ఎందుకయ్యా ఒకటి ఉంది కదా, ఇంకెందుకంటే ఎంతమంది ఆగుతున్నారు? వాడు అక్కడికి పోరు, నా దగ్గరకు వస్తారని అందరూ, మా వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారని నన్ను వద్దన్నాడు అని చెప్పి అతని మీద నేరం మోపే వాళ్ళు ఉన్నారు. అవునండి, అంటే ప్రత్యక్షంగా జరుగుతున్న సంగతులు చెప్తున్నాను, ప్రాక్టికల్ ఇది. సువార్త అంటే సంఘం చేత పంపబడాలి. మోషే పంపబడలేదు, ముందుగా తనంతలో తాను ఆలోచన చేశాడు, ఆగమని 40 ఏళ్ళు దూరం చేశాడు. తర్వాత మోషే వచ్చాడు. ఇంతసేపు నేను మాట్లాడింది ఒకటే, సత్యం అంటే ఏం కాదంటే అనుకున్నది సత్యం కాదు. తర్వాత తలంపు సత్యం కాదు. 3వది యోచనది సత్యం కాదు. రైట్, ముందుకు వెళదాం. అయితే ఇంకో మాట విందాం.
న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. నేను చదువుతాను, మీరు చదివేది సరిగానే ఉంది, కాకపోతే అందరికి వినపడదు. నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయము చివరి వచనం ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్ముడు, ఆ రోజుల్లో అంటే న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలు ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చను. అయ్యా, ఆనాడు కాదు, ఈనాడు కూడా ఉంది ఆ సమస్య. ఆనాడు ఇశ్రాయేలుకి మొదటిగా నాయకుడు మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ నాయకుడయ్యాడు, ఆయన పంపించేసి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల కాలంలో పరిస్థితి ఎలా ఉంది ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను. అయ్యా, ఇవాళ క్రైస్తవులు కూడా ఎవరిష్టం వాళ్ళది, అవునా కాదా? అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక 40 సంవత్సరాల క్రితం చీరాల అనే పట్టణంలో పనిచేస్తూ ఉన్నాను, ప్రభు పని. అక్కడ నేనున్న రోజుల్లో 3 మాత్రమే ఉన్నాయి చర్చ్ బిల్డింగ్స్. అది ఒకటి బ్యాప్టిస్టు, మరొకటి సెవెంత్ డే, 3 ఉన్నాయి. ఇవాళ అక్కడ ఒక వీధిలో సంగతి చెప్తున్నాను నేను, అంతా కాదు, ఒక పేట అంతా కాదు, ఒక వీధిలో నేను వెళితే అక్కడ కనీసం 20 చర్చి బిల్డింగ్లు కనబడ్డాయి. 20 ఇటు కనబడుతుంది, ఇటు కనబడుతుంది, అటు కనబడుతుంది, ఎటు చూసినా చర్చి బిల్డింగ్లే కనబడుతున్నాయి. ఏంటి గందరగోళం అంటే, ఏముంది సొదొమ గొమొర్రా పట్టణాలు కదా అన్నాడు ఒక అతను. అవునండి, ఎందుకు అంత పెద్ద మాట వాడేవనంటే, వీళ్ళెవరు పరలోక సంబంధులు కాదండి. మరి ఏంటి అంటే, వాడి మీద కోపం వచ్చినప్పుడు వీడు, వీడి మీద కోపం వచ్చినప్పుడు వాడు, అలా చీలిపోయారండి, ఒకరిలో నుంచి ఒకటి చీలిపోయారు అన్నారు. అవునండి, మీ ఊళ్ళో కూడా అలాంటిది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క పట్టణంలో 100 కాదు 1000 చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయి. పల్లెల్లో ఒక 100 మంది ఒక ఊర్లో ఉంటే 100 మందికి 10 చర్చిలు ఉన్నాయి. అవునండి, ఓ 50 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఊరు నేను వెళ్తే 7 చర్చిలు ఉన్నాయి. ఏంటని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే అది క్రైస్తవ్యం కాదు. ఏమది క్రైస్తవం ఏంటది? ఎవరి ఇష్టమో వారి, నాకు డబ్బు ఉంది, నాకు స్థలం ఉంది, నేను అక్కడ నేర్చుకున్నాను, లేకపోతే నా మాట వాడు వినడం లేదు, వాడు చెప్పే తప్పు, ఇంతే గాని ఎందుకు తప్పు, ఎలా తప్పు కూర్చొని మాట్లాడుకున్నా, పరిశీలన చేద్దాం, ఏది సత్యమో ఏది అసత్యమో ఆలోచన చేద్దామా లేదా? చేసేది లేదు. అందుచేత ఈ విధమైపోయింది. అయితే అది ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది ఏం కాదు, సత్యం కాదు. మరొక మాట చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం, క్రొత్త నిబంధనలోకి రాలేదు నేను ఇంకా, 16వ అధ్యాయం 4వ వచనం చదివితే మీకు అందరికి తెలిసిన వ్యక్తే, దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. ఎవరైనా బా, ఏం పేరండి ఆయన పేరు, ఎంత గొప్ప పేరండి ఆయనకి. అవునండి, ఒక్క విషయంలో తప్పితే, పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట, ఒక్క విషయంలో తప్ప మిగిలిన ఎక్కడ అతని దగ్గర లోపము లేదట. ఒక్క విషయంలో, అదేంటి? అది పొరపాటు. ఉరియా భార్య విషయం అనడం పొరపాటు, ఉరియాను చంపడంలో పొరపడ్డాడు, అది తప్పు. ఏంటి, మీకు డౌట్ వచ్చిందా? ఉరియా అంటే పొరపడ్డాను మాటలో, బత్షెబాని కొనడం తప్పు అనుకుంటున్నారు మీరు. ఉరియాను చంపించడం తప్పు. బత్షెబా అంటే ఎవరు? ఉరియా భార్య ఎవరు? అదేండి, ఆమె ఎవరండి? ఆగండి, నేను చెప్తాను వివరాలు. ఆగండి. రైట్, ఒక్క మాటలో ఆలోచిస్తాను.
ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు అనేది ఆశించకూడదు. పొరుగువాడు అంటే ఎవరు? తెలిసిన వాళ్ళే జవాబు చెప్పాలి. పొరుగువాడు అంటే ఎవరు? రైటే, మీ జవాబు సరిగానే ఉంది కానీ బైబిల్ జవాబు మీరు చెప్పింది రైటే, కానీ బైబిల్ లాగా చెప్పాలి. పొరుగువారు అంటే ఎవరు? కాదండి, బైబిల్ జవాబు చెప్పాలి. ఇశ్రాయేలీయుడు. అవునండి, యేసుప్రభుని అడుగుదాం, వివరాలు చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అంటే మనం బైబిల్ చదువుతాం కానీ ఆ కోణంలో చదవం. 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంతేనా? పొరుగువాడు ఎవరంటే శత్రువు ఎవరు? ఇక్కడ ఇశ్రాయేలు పొరుగువాడు. శత్రువు అంటే ఇశ్రాయేలు కానివాడు. ఆమె ఎవరు? ఇప్పుడు అన్యుని భార్య. అన్యుని భార్య. సమూయేలు గ్రంథం చదవండి, 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం. అంటే కొంచెం మనం మైండ్ లో ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఎక్కదు మనకి. 3వ అధ్యాయం. ఒక్క నిమిషం. 11వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతాను. దావీదు ఆమె సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడకు ఉరియాకు భార్య అయి. ఎవరండి అతను? హిత్తీయుడా ఇశ్రాయేలీయుడా? హిత్తీయుడా ఇశ్రాయేలీయుడా? అంటే అన్యుడా ఇశ్రాయేలీయుడా? కాబట్టి అన్యుని భార్య. మీకు ఇంకా ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులు చెప్తాను. యుద్ధంలోకి వెళ్ళారు, యుద్ధంలో గెలిచారు. అక్కడ సౌందర్యవతి కనబడింది. ఎవడి భార్య కావచ్చు? తీసుకురావచ్చు. మనసైంది. ఓ 4 రోజులు ఆమె నెమ్మదిగా ఉంచి తర్వాత ఏం చేయొచ్చు? పెళ్లి చేసుకోవచ్చు. తప్ప గొప్ప? ధర్మశాస్త్రం చెప్పిందండి. దావీదు ఎంతమందిని చేసుకున్నాడు నాకు తెలియదు లెక్క. అది సొలొమోను. అప్పుడు తప్పు కాదండి, అది వేరు. ఇప్పుడు ఆలోచన చేస్తే ఒక పురుషుడికి ఒక భార్య. ఒకవేళ భార్య చనిపోతే పెళ్లి చేసుకోవచ్చు, కానీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బైబిల్కి సంబంధించింది కాదు. వాళ్ళు బోధకులు. అయ్యా, నేను విమర్శించడం లేదు, బైబిల్ మాత్రమే మాట్లాడుతున్నాను. భర్త బ్రతికినంతకాలం అతనికి బద్ధురాలు అన్నాడు పరిశుద్ధాత్ముడు. విడిచిపెడదాం. నేను చెప్పేది ఏంటంటే దావీదు ఎక్కడ పొరపాటు చేశాడు? ఉరియాని చంపించడంలో మాత్రమే పొరపాటు చేశాడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఇది విషయం. కాబట్టి దావీదు ఏం చేశాడు ఇప్పుడు మనం చదువుదాం. అయితే మీ అందరికి తెలుసు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా. ఆగండి, మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్తాను. ఇక్కడ సీబా అని ఒక అతను ఉన్నాడు, మెఫీబోషెతును ఒక అతను ఉన్నాడు, దావీదును ఒక అతను, ముగ్గురు ఉన్నారు. దావీదును వాడు కుమారుడు తరుముతున్నాడు, చంపడానికి పారిపోతున్నాడు. దావీదు దగ్గర ఎల్లప్పుడూ భోజనం చేసే నతానియేలు, యోనాతాను కుమారుడు ఉన్నాడు. మెఫీబోషెతు కుంటివాడు ఉంటే అక్కడ దావీదు వెళ్ళడు అసలు మామూలుగానే. అయినా కానీ యోనాతాను బట్టి కుంటివాడిని తన దగ్గర భోజనానికి చేర్చుకున్నాడు.
అటువంటి వాడు ఏం ఆలోచన చేశాడంటే, అయ్యో నా యజమానికి ఇలా జరిగింది, కొన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్ళాను, ఆహార పదార్థాలు తీసుకెళ్ళడానికి అంత రెడీ చేశాడు. సీబా ఏం చేశాడు, అతను పడద్రోసి ఈ ఆహార పదార్థాలన్నీ దావీదుకి తీసుకెళ్ళిచ్చాడు. దావీదు అడిగాడు, అసలోడు ఏడి అన్నాడు. అసలోడు ఎవరు? మెఫీబోషెత్ ఏడి అన్నాడు. అయ్యా ఇంకెక్కడ మెఫీబోషెత్ అండి, వాళ్ళ తాతగారిది కదా రాజ్యం, తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవడానికి యెరూషలేములో ఉన్నాడు అబద్ధం చెప్పాడు. విన్నాడు. అవునా, శత్రుశేషం ఉంచకూడదని పెద్దవాళ్ళు చెప్పారు, నిజమే కదా, వాడిని నా దగ్గర చేర్చుకున్నందుకు ఇదా అని కోపం వచ్చి మెఫీబోషెత్ కలిగినదంతా నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. జరిగింది ఏంటో తెలుసా, దావీదు వెళ్ళే దగ్గర నుంచి గడ్డం కత్తిరించుకోలేదట, స్నానం చేయలేదట, బట్టలు మార్చుకోలేదట. అంటే బాధలో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? రాజ్యం కావాలని కోరుకుంటున్నాడు, రాజు తిరిగి రావాలని కోరుకుంటున్నాడా? మరి ఇతను చెప్పిన మాట మన పూర్వీకులు చెప్పారు, ఏమని? చెప్పుడు మాట చేటు వినొద్దు అని. ఇప్పుడు దావీదుకి అతను చెప్పాడు, విన్నాడు, కలిగిందంతా నీకు ఇస్తానంటాడు. మెఫీబోషెత్ ఆస్తి ఇవ్వడానికి దావీదు ఎవరు? హక్కు ఉంది అతని ఆస్తిని ఇతనికి ఇవ్వడానికి, రాజు అయితే కావచ్చు. ఇక్కడ మాత్రం అతను కీడు చేస్తున్నాడు కాబట్టి కీడుకు ప్రతి కీడు అన్నట్టుగా ఆలోచన చేశాడు. ఆ తొందరలో చెప్పుడు మాట విని, ఆశ్చర్యమైన మాట ఏంటంటే మెఫీబోషెత్ ఎదుర్కోవడానికి వచ్చాడు. అయ్యా అన్నాడు. ఆ రోజు రాలేదేమని ఎత్తిపడిశాడు, అంతేనా? ఈయనేమనాలి, అయ్యా ఇలా జరిగిందని చెప్పాలా లేదు? అడిగినందుకు జవాబు చెప్తున్నాడు. ఇతనేమన్నాడు తెలుసా, ఇక మాట్లాడొద్దాను, ఇంకెందుకు మాట్లాడతావు, ఆ విషయం అయిపోయింది కదా అంటున్నాడు. అనొచ్చా దావీదు? అన్నాడు. అని ఆస్తి పంచుకోమని చెప్పాను కదా అన్నాడు. పంచుకోమన్నాడా, అంతా నీది అన్నాడా? పంచుకోమని చెప్పానంటే ఇప్పుడు మెఫీబోషెత్ అర్థమైంది, అయ్యా ఆస్తి నాకేం చేసుకున్నాడు, అంతా అతనే తీసుకున్నాను. మన ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని పనులు జరిగినప్పుడు ఏం చేస్తుంది, కమిషన్ వేస్తుందా ఎలా జరిగిందని పరిశీలన చేయడానికి? అలా నిజ నిర్ధారణ కమిటీ అంటారు కదా, అది వేసినట్టున్నాడు దావీదు. చివరికి తెలుసుకున్నాడు ఏం జరిగిందో. తర్వాత అక్కడికి వద్దాం. 9వ అధ్యాయం 13వ వచనం. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. ఎవరతను? మెఫీబోషెతు. ఎందుకు అంటే సత్యాన్ని ఏం చేశాడు, పరిశోధన చేసి తెలుసుకున్నాడండి. నేను చెప్పిన 4 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను, నా టైం అయిపోయింది కాబట్టి. యాకోబు వాళ్ళ కుమారులు మరలా వచ్చి చెప్పారు, ఏమని? యోసేపు ఐగుప్తులో బ్రతుకున్నాడు అంటే నమ్మాడో నమ్మలేదా? నమ్మలేదు. అయ్యా ఇందాక చెప్పిన మాట ఏమో నమ్మాడు, ఇప్పుడు నిజం చెప్తేనేమో. అందుకే సత్యాన్ని ఏమన్నారు తెలుసా, మన చంద్రబాబు నాయుడు చెప్తారు అప్పుడప్పుడు. అవునండి, ఆయన మంచి మాటలే చెప్తాడు ఒక్కోసారి. ఏం చెప్పారు తెలుసా, అబద్ధం అట సత్యం చెప్పులు వేసుకొని బయటకు వచ్చేలాగా అబద్ధం అంట ఏం చేస్తుందట, ఊరంతా తిరిగి వస్తుందట. అవునండి, అది నిజమే. మాది తల్లి సంఘం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు తల్లి సంఘం ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలుసా తెలీదా? తెలియకనే కదా మా తల్లి సంఘం అనేది. 1600 సంవత్సరాల తర్వాత వచ్చిన బ్యాప్టిస్ట్ వాళ్ళు మా తల్లి సంఘం అంటారు మా ప్రాంతంలో. అప్పుడప్పుడు నేను ఆ నాయకులతో అంటానయ్యా, ఎప్పుడు తల్లి సంఘం అంటే వాళ్ళకి తెలియదు. అరే 1600 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే అవునా అంటారు. మరి ఇప్పుడు తల్లి అని ఎట్లా అన్నామంటే నోట్ వేలు వేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త, పరిశీలన చేస్తేనే తెలుస్తుంది. మనం అనుకున్నది సత్యం కాదు, మన తలంపు సత్యం కాదు, మన యోచన సత్యం కాదు, మరేంటి అబద్ధం అంటే ఇతరులు చెప్పిన తప్పుడు లేదా చెప్పుడు మాటలు సత్యము కాదు. నీకు ఏ సంఘం గురించి చెప్పారో మీ ఊర్లో వాళ్ళు నాకు తెలియదు, అది సత్యం కాదు. బైబిల్లో ఉన్నది సత్యం. తర్వాత ఏంటో మరొకసారి విందాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.